తిరుమలలో నమాజ్ చదువుతూ పట్టుబడ్డ బెంగాలీని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ కేసులో అన్యమత ప్రచార కోణం ఉందా లేదా అతనిపై గతంలో ఏమైనా కేసులున్నాయా అన్న అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. అన్యమతస్థులు కొండపైకి రాకుండా భద్రతను పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర బహిరంగంగా నమాజ్ చేసిన అబూ హంజా అనే బెంగాలీని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతామన్నారు పోలీసులు. కొండపై అన్యమత ప్రార్థనలు చేయడం నిషేధం. ఈ నేపథ్యంలో తనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ఒక సాధారణ పెట్టి అఫెండర్. ఈ స్టేషనరీకి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులు అమ్ముతుంటాడు. అందులో భాగంగా చాలాసార్లు అతను తిరుపతికి రావడం జరిగింది వెస్ట్ బెంగాల్ నుంచి. తిరుపతి నుంచి మొన్న ఫస్ట్ టైం అతను తిరుమలకి వచ్చానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం అతని పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, తర్వాత గత చరిత్ర ఏమిటి అని చెప్పేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. అబూ హంజా కోల్కతాకు చెందినవాడని పోలీసులు తెలిపారు. స్టేషనరీ వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారిగా చెప్పుకున్న అతన్ని విభిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గతంలో ఏవైనా కేసులున్నాయా, మత ప్రచారం కోసమే తిరుమలకు వచ్చాడా లేదంటే వ్యాపారం కోసం వచ్చాడా అన్న దానిపై లోతుగా ఆరా తీస్తున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఇతను బంగ్లాదేశ్లోనూ మతపరమైన విద్యను అభ్యసించినట్టుగా తెలిసింది. ఒక మతానికి సంబంధించి ఒక ప్రచారకర్తగా చేస్తున్నాడని చెప్పేసి కూడా మనకు దర్యాప్తులో తెలుస్తూ ఉంది. కాబట్టి అతని పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా ఎలాంటి నేరాలకు ఏమైనా పాల్పడి ఉన్నాడా, అతని పూర్తి చరిత్ర ఏమిటి అని చెప్పేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. అటు తిరుమల కొండపైకి స్టేషనరీ వస్తువులు అమ్మేందుకే వచ్చానని అరెస్ట్ అయిన అబూ హంజా చెప్పాడు. అనుమతి లేకుండా వస్తువులు అమ్మకూడదనేది తనకు తెలియదన్నాడు. దాంతోపాటే తిరుమలలో దర్శనం చేసుకుందామని అనుకున్నట్టు తెలిపాడు. నమాజ్ సమయం కావడంతో నమాజ్ చదువుకున్నానని పేర్కొన్నాడు. కొండపై ఇతర మతస్థులు ప్రార్థనలు చేయకూడదన్న విషయం తనకు తెలియదని బుకాయించాడు హంజా. दर्शन के लिए आए थे, तो नमाज पढ़ रहे थे इसलिए बुला के लाए। आपको मालूम है कि नहीं है इधर पढ़ने के लिए? नहीं मालूम नहीं था। इधर आपको आने तक कोई नीचे चेकिंग भी किया? हाँ चेकिंग किया था, वो बिजनेस का सामान था तो बोला बिजनेस वहाँ बिजनेस नहीं होता, उसके लिए परमिट चाहिए, ये सामान रख के आप जा सकते हैं। తిరుమల కొండపై గతంలో సుధీర్ అనే ఓ ఫాదర్ మత మార్పిళ్లకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. తాజాగా కొండపై మరో మతస్థుడు ప్రార్థనలు చేయడం కలకలం రేపింది. హై సెక్యూరిటీ జోన్గా ఉన్న తిరుమలలో అన్యమత ప్రచారాలు ప్రార్థనల్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీవారి భక్తులు.